చాలామంది రాజులు ఈ టెంపుల్‌ని డెస్ట్రాయ్ చేయడానికి ట్రై చేసినా కూడా, ఈ టెంపుల్‌లోని ఒక సింగిల్ స్టోన్ బ్లాక్‌ని కూడా రిమూవ్ చేయలేకపోయారు. సో, ఆ విధంగా ఈ టెంపుల్ ఎందుకింత స్ట్రాంగ్‌గా ఉంది అండ్ ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీరనారాయణ టెంపుల్. ఈ టెంపుల్‌లోని బొమ్మల్ని గానీ, విగ్రహాల్ని గానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే అన్నీ కూడా డీఫేస్ అయిపోయి ఉంటాయి. అంటే కొంతమంది ఎవరో వ్యక్తులొచ్చి వీటిని కట్ చేసినట్టు మనమైతే ఈ ఫిగర్స్ అండ్ కొంతమంది ఎక్స్‌పర్ట్స్ ఏం చెప్తారంటే, ఈ ఎవరు గూడా ఏ రాజులు గూడా, ఏ సైనికులు గూడా ఈ టెంపుల్‌ని డెస్ట్రాయ్ చేయలేదని జెప్తారు. బట్ అదైతే రాంగ్ అనమాట. వాళ్ళైతే డెస్ట్రాయ్ చేశారు. బట్ కంప్లీట్‌గా డెస్ట్రాయ్ చేయలేదు. ఈ టెంపుల్ అయితే ఉంది. ఈ టెంపుల్‌లో కొన్ని ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని ఫిగర్స్ కావచ్చు, కొన్ని కార్వింగ్స్ కావచ్చు, కొన్ని విగ్రహాలు కావచ్చు, ఈ బొమ్మలన్నిటిని వాళ్ళు డీఫేస్ చేయడం అయితే జరిగింది. అంటే ఫేస్‌ని కట్ చేయడం అయితే జరిగింది. కళ్ళను పీకేయటం అండ్ నోస్ కట్ చేయడం ఇట్లాంటివి అయితే జరిగింది. అండ్ విగ్రహాలని పూజించడం ఇష్టం లేని కొంతమంది రాజులు కావచ్చు అండ్ కొంతమంది వ్యక్తులు కావచ్చు, ఈ టెంపుల్ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై అయితే చేశారు అని మనకి ఈ ఫిగర్స్ చూడగానే అర్థమవుతుంది. అండ్ ఇంకొంతమంది ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే, నేచురల్ డిజాస్టర్స్ వల్ల ఇవి అపియర్ అయ్యాయి అండ్ ఎవరో కూడా ఈ టెంపుల్ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేయలేదని అయితే చెప్తారు. బట్ ఆ థియరీ కూడా రాంగ్. ఎందుకంటే నేచురల్ డిజాస్టర్ కనుక జరిగినట్టయితే టెంపుల్ కూడా డిస్ట్రాయ్ అయిపోయేది. టెంపుల్ గ్రౌండ్ లెవెల్ ఆఫ్ ది టెంపుల్ నుంచి కూడా డిస్ట్రక్షన్ అనేది ఏర్పడేది. బట్ ఇక్కడ ఓన్లీ ఫేసెస్ మాత్రమే డిస్ట్రాయ్ అయ్యాయి. చాలా ఫిగర్స్ యొక్క ఫేసెస్ కావచ్చు అండ్ చేతులు కావచ్చు, పార్ట్స్ కావచ్చు, వేరే పార్ట్స్ కావచ్చు అండ్ ఫేస్లోని పార్ట్స్ కావచ్చు డిస్ట్రాయ్ అయ్యాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొంతమంది రాజులు కావచ్చు, కొంతమంది వ్యక్తులు కావచ్చు, కావాలనే ఈ ఫేసెస్ని డిస్ట్రాయ్ చేశారు అనేది అయితే మనమైతే ఈ టెంపుల్లోని ఫిగర్స్ని చూసి అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ ఫిగర్ని మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఒక ఫేస్ని మొత్తం డీఫేస్ చేయడం అయితే జరిగింది. కళ్ళనైతే పీకేశారు అండ్ నోరు ఏదైతే ఉందో అది కూడా కట్ చేశారు అండ్ ముక్కును కూడా కట్ చేశారు. సో ఘోరంగా ఈ ఫిగర్ని అయితే చేయడం అయితే జరిగింది. జనరల్గా ప్రజెంట్ జనరేషన్లో మనం చూస్తూనే ఉంటాం, డైలీ లైఫ్లో చాలామంది గర్ల్స్ మీద యాసిడ్ అటాక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో యాన్షియంట్ టైంలోనే గర్ల్స్ని కూడా టార్గెట్ చేసి పర్టికులర్గా వాళ్ళని కూడా ఇలా వాళ్ళ ఫిగర్స్ ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళని డీఫేస్ చేయడానికి ట్రై చేసే వాళ్ళు అని చెప్పేసి మనకి ఈ ఫిగర్స్ని చూస్తే అర్థమవుతుంది. అండ్ అంతేకాకుండా ఈ టెంపుల్లోని టాప్ స్ట్రక్చర్ని మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే టాప్లో ఉన్న ఫిగర్స్ని కూడా చాలా వరకు డీఫేస్ చేశారు. అండ్ చాలామంది రాజులు కావచ్చు, ఎవరైనా వ్యక్తులు కావచ్చు, కావాలని చెప్పేసి ఈ టెంపుల్ని క్లైమ్ చేసి మరి ల్యాడర్స్ యూజ్ చేసి, చాలా హ్యామర్స్ యూజ్ చేసి, వెపన్స్ యూజ్ చేసి చాలా వరకు విగ్రహాలని డిస్ట్రాయ్ చేసినట్టు మనకైతే సింపుల్గా అర్థమవుతుంది. అండ్ ఇక్కడున్న కార్వింగ్స్ని, బొమ్మల్ని మనం చూసైతే అర్థం చేసుకోవచ్చు. చాలా వాటిని ఇక్కడ డీఫేస్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ చాలా బొమ్మలు అయితే డీఫేస్ అయితే అయిపోయాయి. ఈ టెంపుల్లో మనం కార్వింగ్స్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఆ కార్వింగ్స్ యొక్క ఫేసెస్ అనేవి డీఫేస్ అయిపోయాయి. కళ్ళు కానీ, ముక్కు కానీ చాలా వరకు కట్ చేసి ఉన్నాయి. సో ఐడల్స్ని పూజించడం ఇష్టం లేని వారు కావాలనే ఈ ఫిగర్స్ని డిస్మాంటిల్ చేయడానికి ట్రై చేశారనైతే మనకైతే అర్థమవుతుంది. అండ్ ఈ టెంపుల్లోని కార్వింగ్స్ని చూసిన తర్వాత మనకు ఒక డౌట్ అయితే రేజ్ అవుతుంది. అదేంటంటే, ఈ టెంపుల్ని డిస్ట్రాయ్ చేయాలనుకున్న వాళ్ళు గ్రౌండ్ లెవెల్ ఆఫ్ ది టెంపుల్ నుంచి స్టోన్ బ్లాక్స్ అనేవి రిమూవ్ చేసేసి ఈ టెంపుల్ అనేది లేకుండా చేసేయచ్చు కదా. ఓన్లీ సర్ఫేస్ మాత్రమే టచ్ చేసి కార్వింగ్స్ని మాత్రమే వాళ్ళు డిస్మాంటిల్ చేయగలిగేటట్టు చేసి ఎందుకు వదిలేశారు అనే క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఈ టెంపుల్లోనే ఉంది. అదేంటంటే, ఈ టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్ అన్నమాట. ఈ టెంపుల్ ఏ టెక్నాలజీ యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేశారో అనేది మనం డీకోడ్ చేయగలిగితే మనకి ఆన్సర్ అనేది అయితే అర్థమవుతుంది. అండ్ చాలా వరకు ఇన్వేడర్స్ వచ్చేసి ఈ టెంపుల్ని డిస్ట్రాయ్ చేయలేకపోయారు కంప్లీట్గా. ఎందుకు అంటే, ఈ టెంపుల్ని యూజ్ చేయడానికి, అంటే కన్స్ట్రక్ట్ చేయడానికి యూజ్ చేసిన టెక్నాలజీ అన్నమాట. ఈ టెంపుల్ని కనుక డిస్ట్రాయ్ చేయాలి అంటే మనం గ్రౌండ్ లెవెల్ నుంచి కాకుండా పైనుంచి రావాల్సి ఉంటుంది. పైనుంచి ప్రతి స్టోన్ అనేది మనం రిమూవ్ చేయగలిగితే ఈ టెంపుల్ని డిస్ట్రాయ్ చేసే ఛాన్స్ ఉంది. బట్ ఇది కూడా చాలా ఇయర్స్ అయితే పడుతుంది. అండ్ ఇప్పుడున్న ఎక్స్పర్ట్స్ అయితే ఈ టెంపుల్ని డిస్ట్రాయ్ చేయడం ఇప్పుడున్న టెక్నాలజీతో కూడా ఇంపాసిబుల్ అని అయితే చెప్తారు. అండ్ ఒకసారి మనం ఈ టెంపుల్ని గ్రౌండ్ లెవెల్
టెంపుల్లో పరిశీలించినట్టయితే మనం ఇక్కడ ఒక సబ్స్టాన్స్ని అయితే అబ్జర్వ్ చేయొచ్చు. రెక్టాంగిల్ షేప్లో ఒక సబ్స్టాన్స్ అయితే ఉంది. సో ఇది ఏంటి అంటే జనరల్గా మన ప్రజెంట్ జనరేషన్లో సర్జన్స్ అనే వాళ్ళు స్టాపిల్స్ వేయడానికి అంటే స్టిచెస్ వేయడానికి స్టాపిల్ టెక్నాలజీ అనేది యూజ్ చేస్తారు. మన స్కిన్ని ఏదైనా దెబ్బ తగిలినప్పుడు వాళ్ళు స్కిన్ని కవర్ చేయడానికి స్టాపిల్ టెక్నాలజీ యూజ్ చేసి స్టిచెస్ అనేవి వేస్తూ ఉంటారు. సో అలాంటి టెక్నాలజీ యూజ్ చేసి ఈ టెంపుల్ యొక్క స్టోన్ బ్లాక్స్ని అయితే కలపడం అయితే జరిగింది. మనం సింపుల్గా 2 స్టోన్ బ్లాక్స్కి మధ్యలో ఈ స్టాపిల్ టెక్నాలజీని అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ స్టాపిల్స్ని కూడా మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇవి బేసిక్ లెవెల్ ఆఫ్ ది టెంపుల్లో మొత్తం చాలా స్టాపిల్స్ అయితే ఉన్నాయి. ఈ ఏవైనా 2 స్టోన్ బ్లాక్స్ని అటాచ్ చేస్తూ ఈ స్టాపిల్స్ అనేవి అయితే ఉన్నాయి. అండ్ ఈ స్టాపిల్స్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇవన్నీ ఐరన్ షేప్లో ఉన్నాయి. ఐరన్ సబ్స్టాన్స్గా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఐరన్లో ఉన్నాయి అండ్ ఐరన్తో తయారు చేసినాయి కాబట్టి ఇవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ ఈ స్టాపిల్స్ అనేవి కూడా 2 స్టోన్ బ్లాక్స్ని కవర్ చేస్తూ ఉన్నాయి. సో వీటి ద్వారా స్టోన్ బ్లాక్స్ అనేవి చాలా గట్టిగా ఉన్నాయి. సో దాని ద్వారా ఈ కన్స్ట్రక్షన్ అనేది చాలా గట్టిగా ఉంది అని మనమైతే అర్థం చేసుకోవచ్చు. జనరల్గా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ 2 స్టోన్ బ్లాక్స్ని కలపడానికి చాలా స్టాపిల్స్ అనేవి ఈ టెంపుల్ చుట్టూతైతే మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ ఫిగర్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే కొంతమంది బిల్డర్స్ కావచ్చు, ఇన్వైడర్స్ కావచ్చు, ఆ స్టాపిల్స్ని రిమూవ్ చేయడానికి వాళ్ళు ఒక హ్యామర్ని కానీ లేదా ఏదైనా వెపన్ని కానీ యూజ్ చేసి ఆ స్టాపుల్ని రిమూవ్ చేయడానికి ట్రై చేసినట్టు మనం ఈ ఫిగర్లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ కొన్ని స్టాపుల్స్ని అయితే చాలామంది ఇన్వైడర్స్ రిమూవ్ కూడా చేశారు. బట్ రిమూవ్ చేసిన తర్వాత వాళ్ళకు రేజ్ అయిన క్వశ్చన్ ఏంటంటే ఈ స్టాపుల్స్ అనేవి జనరల్గా బేసిక్ లెవెల్ ఆఫ్ స్టాపుల్సే అనమాట. సో కొన్ని స్టాపుల్స్ మాత్రమే వాళ్ళు రిమూవ్ చేయగలిగారు. బట్ ఇన్సైడ్ ఆఫ్ ది స్టోన్ బ్లాక్స్లో ఇంకా చాలా స్టాపుల్స్ ఉన్నాయి. ఇంకా అవి ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి లోపలికి వెళ్ళిన కొద్దీ. అండ్ టాప్ ఆఫ్ ది బిల్డింగ్కి రీచ్ అయ్యేసరికి ఇంకా ఎన్ని స్టాపుల్స్ ఉంటాయో వాళ్ళు ఇంకా ఫైండ్ అవుట్ కూడా చేయలేరు. సో ఈ స్టాపుల్స్ అన్ని రిమూవ్ చేసి ఈ కన్స్ట్రక్షన్ని డిస్ట్రాయ్ చేయడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. అండ్ అది ఇంపాసిబుల్ అని కూడా చెప్పొచ్చు. సో వాళ్ళకి అక్కడే వాళ్ళు ఇన్వైడర్స్ అనే వాళ్ళు గివప్ చేశారనమాట. ఆ స్టాపుల్స్ అనేవి రిమూవ్ చేయలేక ఓన్లీ కార్వింగ్స్ని డీఫేస్ చేసినట్టు మనమైతే అర్థం చేసుకోవచ్చు. ఈ టెంపుల్ ఇంతగా స్ట్రాంగ్గా ఉండడానికి ఓన్లీ స్టాప్లింగ్ టెక్నాలజీ వాడారా, లేకపోతే ఇంకో టెక్నాలజీ ఏదైనా ఉందా, లేకపోతే ఇంకోటి ఏదైనా ప్రాసెస్లో ఈ టెంపుల్ అనేది ఇంత స్ట్రాంగ్గా ఉందని అయితే కరెక్ట్ ఎవిడెన్స్తో అయితే చెప్పలేము. ఎందుకంటే మనకి ఎవిడెన్సెస్ అయితే లేవు. ఎందుకంటే ఇంకొన్ని ఫిగర్స్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఆన్సర్ ఇవ్వలేని కొన్ని హోల్స్ అనేవి ఉన్నాయి. స్టోన్ బ్లాక్స్కి హోల్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఈ హోల్స్లో కనుక మనం ఏదైనా వైర్ని కానీ ఏదైనా ఆబ్జెక్ట్ కానీ పెడితే ఇంకొక సైడ్ హోల్లో నుంచి వస్తుంది. ఇలాంటి హోల్స్ అనేవి ఈ స్టోన్ బ్లాక్స్కి చాలానే ఉన్నాయి. బట్ ఈ హోల్స్ అనేవి ఎందుకు ఉన్నాయి, ఏ పర్పస్ కోసం ఈ హోల్స్ అనేవి యూజ్ చేశారు అన్నదానికైతే ఆన్సర్ అయితే లేదు. సో వేరే ఈ టెంపుల్ ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి అండ్ ఆ టెక్నాలజీని మనం డీకోడ్ చేయడానికి మన దగ్గర ఎవిడెన్సెస్ అయితే లేవు. సో ఈ టెంపుల్ అనేది ఏ లెవెల్లో కన్స్ట్రక్ట్ చేశారు అన్నదానికి అండ్ ఎలాంటి టెక్నాలజీతో యూజ్ చేశారు అన్నదానికి కూడా మన దగ్గర ఎవిడెన్సెస్ అయితే లేవు. జనరల్గా మనం ఈ ఫిగర్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఇది ఒక గరుడ స్టాచ్యూ. ఈ గరుడ స్టాచ్యూలో మనకి రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఒక గియర్ లైక్ సబ్స్టాన్స్ అనేవి ఉన్నాయి. ఇవి చూడగానే మనం అట్రాక్ట్ అవుతాం ఈ గరుడ స్టాచ్యూకి. అండ్ అంతేకాకుండా దాని కింద ఉన్న ఈ సబ్స్టాన్స్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే వీటిని స్టోన్ పెగ్స్ అని అంటారు. జనరల్గా ప్రజెంట్ జనరేషన్లో ఏదైనా సబ్స్టాన్స్ని కానీ ఏదైనా ఐటెంని కానీ బాగా దృఢంగా ఉంచడానికి కొన్ని బోల్ట్స్ని కొన్ని మేకుల్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. వాటిని హ్యామర్స్తో గట్టిగా కొట్టి వాటిని స్టిఫ్గా ఉండేటట్టు చేస్తాం. ఆ సబ్స్టాన్స్ అనేది ఎక్కడి నుంచి ఊడిపోకుండా మనం గట్టిగా ఉండడానికి కొన్ని బోల్ట్స్ అనేవి యూజ్ చేస్తాం. బట్ యాన్షియంట్ టైమ్స్లో ఈ స్టోన్ పెగ్స్ని యూజ్ చేసి ఈ స్టాచ్యూస్ని గట్టిగా ఉంచడానికి ట్రై చేశారని మనం ఈ ఫిగర్ నుంచి అయితే అర్థం చేసుకోవచ్చు. ఈ ఫిగర్ గట్టిగా ఉండడానికి వాళ్ళు ఈ స్టోన్ పెగ్స్ అనేవి యూజ్ చేశారు. ఈ స్టాచ్యూస్ వరకే పరిమితం కాకుండా స్టోన్ బ్లాక్స్కి కూడా పెద్ద పెద్ద ఈ స్టోన్ పెగ్స్ని యూజ్ చేసి వాళ్ళు స్టోన్ బ్లాక్స్ అనేవి గట్టిగా ఉండడానికి ఈ స్టోన్ పెగ్స్ అనేవి వాళ్ళు అక్కడ అమర్చడం అయితే జరిగింది. ఈ స్టోన్ పెగ్స్ని కనుక రిమూవ్ చేస్తున్నా కానీ వాళ్ళు ఈ స్టోన్ బ్లాక్స్ని అయితే రిమూవ్ చేయొచ్చు. సో స్టోన్ బ్లాక్స్ అనేవి గట్టిగా ఉండడానికి స్టోన్ పెగ్స్ కూడా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఈ స్టోన్ పెగ్స్ని కూడా మనం చాలా వరకు ఈ టెంపుల్ లెవెల్ ఆఫ్ ది గ్రౌండ్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ దీని యొక్క బేస్ లెవెల్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ నుంచి మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనం లోటస్ షేప్లో ఉన్న ఒక లేయర్ని అయితే అబ్జర్వ్ చేయొచ్చు.
జనరల్ గా ఏ కన్స్ట్రక్షన్ కి అయినా కానీ బేస్ అనేది ఫ్లాట్ గా ఉంటుంది. బట్ ఈ లేయర్ ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇది ఒక లోటస్ షేప్ లో ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ లోటస్ షేప్ లో ఉన్న లేయర్ కింద ఇంకొక లేయర్ అనేది అయితే ఉంది. ఈ 2 లేయర్స్ కూడా జాయింట్ అయి ఉన్నాయి, మనం దాన్ని క్లియర్ గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ 2 లేయర్స్ ని స్ట్రాంగ్ గా జాయిన్ చేయడం ద్వారా ఈ టెంపుల్ కి ఇంకొంచెం స్ట్రెంగ్త్ అనేది వచ్చిందని మనమైతే అర్థం చేసుకోవచ్చు. అండ్ దాని కింద ఉన్న లేయర్స్ ని అబ్జర్వ్ చేసినట్టయితే అవి కూడా ఫ్లాట్ గా లేవు, బట్ వాటి యొక్క థిన్ సర్ఫేస్ అనేది ఒక డిజైన్ ద్వారా ఉంది. అవి కూడా 2 లేయర్స్ అనేవి అటాచింగ్ పొజిషన్ లో ఉన్నాయి. అండ్ గ్రౌండ్ లెవెల్ ని మనం అబ్జర్వ్ చేస్తే బాగా థిన్ సర్ఫేస్ ఉన్న ఒక ఫ్లాట్ సర్ఫేస్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అది కూడా చాలా డిజైన్స్ తో ఉందన్నమాట. ఈ లెవెల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ని వాళ్ళు యూజ్ చేశారు కాబట్టి ఈ 4-5 లేయర్స్ అనేవి చాలా స్ట్రెంగ్త్ అయితే ఇస్తాయి ఈ కన్స్ట్రక్షన్ కి. అండ్ ఈ ఫిగర్ లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే కొన్ని లైన్స్ ఉన్నాయి. సో ఈ లైన్స్ ఏం సూచిస్తాయంటే ఏ డిజైన్ వాళ్ళు కావాలనుకుంటున్నారు అండ్ దానిపైన ఏ స్టోన్ లేయర్ అనేది స్టోన్ బ్లాక్స్ అనేవి ఏ డిజైన్ లో ఉండాలనేది వాళ్ళు ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నారు అని చెప్పుకోవడానికి ఈ లైన్స్ అయితే రిఫర్ చేస్తూ ఉన్నాయి. సో ఈ లైన్స్ ని చూసి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఎలా పడితే అలా ఈ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేయలేదు. సో వాళ్ళు ఏ స్టోన్ కావాలి, ఎలాంటి డిజైన్ కావాలనేది ముందే ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని ఉన్నారని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. జనరల్గా ఈ టెంపుల్ని చూసినట్టయితే యాన్షియంట్ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు ఈ టెంపుల్ అనేది చాలా సంవత్సరాల వరకు ఉండాలి, ప్లస్ ఎవరో ఒక ఇన్వేడర్స్ కావచ్చు, రాజులు కావచ్చు ఈ టెంపుల్ని నాశనం చేయడానికి వస్తారని వాళ్ళకి తెలుసు. సో వాళ్ళకి ఒక ఛాలెంజింగ్ గా ఉండడానికి ఈ టెంపుల్ ని కట్టారు అని మనకైతే అర్థమవుతుంది. ఇప్పుడున్న యాన్షియంట్ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఈ టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్ ని తీసుకొని దీన్ని ఒక బేసిక్ గా తీసుకొని ఇప్పుడున్న కన్స్ట్రక్షన్స్ చేసినట్టయితే మన కన్స్ట్రక్షన్స్ అనేవి చాలా దృఢంగా ఉంటాయని కూడా మనకైతే అర్థమవుతుంది. అండ్ దాని తర్వాత ఈ టెంపుల్ ని చూసిన తర్వాత మనకు ఒక డౌట్ అయితే రేజ్ అవుతుంది. ఈ టెంపుల్ ని ఎవరు కట్టారు అన్న క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. జనరల్గా కొంతమంది ఎక్స్పర్ట్స్ కావచ్చు, విజిటర్స్ కావచ్చు ఏం చెప్తారంటే జక్కనాచారి, డక్కనాచారి అనే తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారని చెప్తారు. బట్ ఈ గుళ్ళో పనిచేసిన ప్రీస్ట్ని అడిగినప్పుడు మాత్రం దానికి ఏ ప్రూఫ్ లేదని ఆన్సర్ ఇవ్వడం అయితే జరిగింది. Used to tell for Dakkanachari, Jakkanachari, Yes. like that. Yes. That is one story like Yes. that, but we don't get any proof like Okay. that. There is no evidence of No, nothing. No, anywhere you can find. ఈ గుళ్ళోని ఇన్స్క్రిప్షన్స్ ప్రకారం చూసుకున్నట్టయితే ఈ గుడిని జక్కనాచారి, డక్కనాచారి అనే తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి కట్టినట్టు ఎక్కడ ప్రూఫ్ అయితే లేదు. అండ్ ఈ ఎవిడెన్స్ అయితే ఎక్కడా లేదు. చాలా ఇన్స్క్రిప్షన్స్ బట్టి మనకి ఇదైతే అర్థమవుతుంది. అండ్ ఈ టెంపుల్ని ఇప్పటికి కూడా డిస్ట్రాయ్ చేయాలంటే అది ఇంపాసిబుల్ అనేది చెప్పుకోవచ్చు. సో ఈ టెంపుల్ని డిస్ట్రాయ్ చేయాలంటే ఎవ్రీ స్టోన్ బ్లాక్ అనేది రిమూవ్ చేయాల్సి ఉంటుంది. అండ్ పైనుంచి మనం ఒక్కొక్క స్టోన్ని రిమూవ్ చేసుకుంటా వచ్చి రిమూవ్ చేయాల్సి ఉంటుంది. బట్ అది కూడా ఇంపాసిబుల్ అని ఇప్పుడు ఎక్స్పర్ట్స్ అయితే చెప్తారు. అండ్ హిందూస్లో కావచ్చు చాలామంది ఇప్పటికీ ఒక సూపర్స్టిషన్ అయితే నమ్ముతారు. అదేంటి అంటే ఏ టెంపుల్ అయినా కానీ అటాక్ చేయబడితే ఏదైనా రాజులు కానీ ఎవరైనా వ్యక్తులు కానీ వచ్చి ఒక టెంపుల్ని అటాక్ చేస్తే లేదా ఏదైనా విగ్రహాలని ధ్వంసం చేసినా కానీ ఆ విగ్రహానికి కానీ ఆ దేవాలయానికి కానీ ఉన్న ప్రతిష్ట కానీ వాల్యూ కానీ పోతుందని చాలామంది హిందూస్ అయితే నమ్ముతారు. సో ఈ ఫ్యాక్టర్లో ఈ గుడిని ఇన్వైట్ చేసిన రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్సెస్ అయ్యారనే చెప్పుకోవచ్చు ఈ విషయంలో. ఎందుకంటే ఈ కారణంగానే ఈ టెంపుల్కి చాలా తక్కువ మంది విజిటర్స్ వస్తారు. ఎందుకంటే ఈ టెంపుల్ని చూడగానే ఈ టెంపుల్ స్ట్రాంగ్గానే ఉంటుంది, బట్ ఈ టెంపుల్ని చూడగానే కొంతమంది వ్యక్తులు ఈ టెంపుల్లోని విగ్రహాలని నాశనం చేశారు అండ్ ఈ టెంపుల్ అనేది అటాక్ చేయబడింది అనేది ఈజీగా అయితే అర్థమవుతుంది. సో అలా అనుకొని చాలామంది ఈ టెంపుల్కి ఎలాంటి విశిష్టత లేదు అండ్ ఈ టెంపుల్లోని విగ్రహాలకు వాల్యూ లేదని అనుకుంటారు. సో దాని కారణంగానే చాలా తక్కువ మంది విజిటర్స్ అయితే ఈ టెంపుల్ని అయితే విజిట్ చేస్తూ ఉంటారు. సో ఈ విషయంలో ఈ టెంపుల్ని అటాక్ చేసిన ఇన్వేడర్స్ సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీకు ఇలాంటి టెంపుల్స్ ఎక్కడైనా కనపడినా కానీ మీరు వాటిని ఛాన్స్ అనేది వదులుకోకుండా ఆ టెంపుల్ని అయితే మీరు విజిట్ చేయండి అండ్ ఖచ్చితంగా ఇలాంటి టెంపుల్స్ని చూడండి. అండ్ ఇలాంటి టెంపుల్ ఎక్కడైనా కనిపించినా ఈ టెంపుల్ ఎక్కడైనా కనిపించినా ఖచ్చితంగా మీరు విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఈ వీడియో చూసినందుకైతే వెరీ థ్యాంక్స్. ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. గుడ్ బై.